మీరు ఆడపిల్లలు మగపిల్లలు అనే విషయం చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. అంటే జనరల్గా చూస్తే కనుక ఒక 10 ఏళ్ల ఆడపిల్ల 10 ఏళ్ల మగపిల్లాన్ని తీసుకుంటే ఎవరైనా గబుక్కుని ఇంటికి వచ్చిన వెంటనే, అంటే సామాజిక ప్రవర్తనలో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం, ఎవరైనా ఇంటికి వచ్చిన వెంటనే కనుక ఫస్ట్ ఆడపిల్ల గబగబా పట్టుకొచ్చి మంచినీళ్ళు ఇవ్వడము, లేకపోతే మీరు చెప్పినట్టుగా ఆంటీ బాగున్నారా అంకుల్ బాగున్నారా అని అడగడం జరుగుతుంది. బట్ మగపిల్లాడి విషయంలో అలా జరగదు. మగపిల్లాడు అలాంటివి ఏమి అడగడు మ్యాక్సిమం. అంటే నేను చూసిన ఇళ్లలో కావచ్చు, నా పరిసరాల్లో కావచ్చు, వాడి పని వాడు ఏదో చేసుకుంటూ ఉంటాడు, వర్క్ చేసుకుంటే వర్క్లో మునిగిపోతాడు, లేకపోతే బయటికి వెళ్తానమ్మా అని బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఎందుకని ఒక మగపిల్లాడు ఆడపిల్ల మళ్ళీ ఒకే వయసు వాళ్ళు అవుతారు, వాళ్ళు 7 years నుంచి లెక్క పెట్టుకోండి పోనీ, అంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. ఎలా చూడొచ్చు ఈ ప్రవర్తన నిజం చెప్పాలంటే 190 ఇళ్లలో ఉన్నది. నేను అది గమనించి అడిగాను. అది కరెక్టే. దీనికి కారణం ఏంటంటే అమ్మా నాన్నలే. ఏంటి అన్నిటికీ అమ్మా నాన్నలు అని మీరు అంటారేమో. ఇంట్లో ఉండే మూలము కీలకంగా మాట్లాడగలిగిన వాళ్ళు, కీలకమైన పాత్రను పోషించే వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిని ఒక రకమైన భావజాలంతో అబ్బాయిని ఒక రకంగా పెంచడం మొదలు పెడతారు. చిన్నప్పటి నుంచి, ఒళ్ళో ఉన్నప్పటి నుంచి. వీడు అబ్బాయి వీడు అమ్మాయి. అసలు నిజం చెప్పాలంటే అబ్బాయి అమ్మాయి అనేది ప్రవర్తనలో తేడాలు తేయకూడదు ఒకటి. రెండవది ఏంటంటే అమ్మాయి ఏదే ఇంటి పని చేయాలి, అబ్బాయి అయితే కాదనేది పూర్వకాలం రోజుల్లో, ఎప్పుడో ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం రోజుల్లో ఉండాలి. తర్వాత మార్పు వచ్చేసింది. ఇప్పుడైతే మరి ఒక 30-40 ఏళ్ల నుంచి బాగా మారిపోయింది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అనే మాట లేదు. కానీ ఇంట్లో బిహేవియర్ మాత్రం అమ్మ ఇప్పటికీ ఉంటాయి కూడా. ఎందుకంటే వాళ్ళల్లో పోవు. ఏంటి పాపం పిల్ల వాడితో ఏంటే పని చేయించేది, నేను వచ్చి ఇస్తా కదా నీళ్లు, వచ్చిన వాళ్ళని కూర్చోమనరా అని చెప్తా. ఇంట్లో ఒక్కొక్క పిల్లాడే ఉంటాడండి. ఇప్పుడులాగా పూర్వంలాగా 10 మంది పిల్లలు ఎవరు ఇళ్లలో ఉండటంలా. ఇద్దరు అబ్బాయిలన్నా ఉండాలి, ఇద్దరు అమ్మాయిలు, లేదు అమ్మాయి అబ్బాయి, లేదు ఒకడే అబ్బాయి. ఆ అబ్బాయి ఒక్కడిని గారాభంగా, అతి గారాభంగా పెంచేస్తారు, వాడికి ఏమీ పని చెప్పకుండా. దానివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో వరకు మీకు ఓకే, అదేమవుతుంది, వాడు పెరిగి పెద్దయ్యాక వాడికి అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. నేనేదో గ్రేటు, నేను ఎవరితోటి ఎవరి మాట నేను వినక్కర్లా, నేనే పెద్ద మోనార్కు, చిన్నప్పటి నుంచి నన్ను అలాగే చూసాను, అది నేను పెద్ద మోనార్కు, నా మాటే అందరూ వినాలి. అలా అనబట్టే ఈ రోజుల్లో ఇటువంటి వచ్చే నిర్భయ కేసులైనా కానీ, లేదంటే రోడ్డు మీద ఆగాయిత్యాలైనా, అమ్మాయిల మీద వచ్చేటువంటి విధానాలైనా, ఎవరంటే నేను ప్రేమించానంటే ప్రేమించి తీరాల్సిందని ఎందుకంటాడంటే చిన్నప్పుడు వాడు మొనార్క్ అయ్యాడు కాబట్టి. అమ్మ ఏం చెప్పదు ఇలాంటి విషయాలు. ఎప్పుడైనా సరే అమ్మ ఏం చెప్పాలి, అబ్బాయికైనా అమ్మాయికైనా ఒకటే బిహేవియర్ నేర్పాలి. ఏమని, ఇంటికి ఎవరైనా వచ్చినా నువ్వు వాళ్ళతోటి సక్రమంగా మాట్లాడాలి. రెండవది, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీళ్ళు కావాలా లేకపోతే ఇంకేదైనా ఫస్ట్ ఇంటికి రాగానే మనం ఇచ్చేది దాహం. అసలు మంచినీళ్ళు ఇవ్వడం అనేది అది పెద్ద గొప్ప విషయం. అది మర్చిపోయారు ఈ రోజుల్లో. అది మర్చిపోకూడదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు తాగండి తాగకపోండి అది వేరే విషయం. మంచినీళ్ళు అడిగి తీసుకొచ్చి అక్కడ పెట్టి మన ధర్మం నెరవేర్చాలి. బాగున్నారా అండి అని అడగాలి. లేదంటే అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ అని ఒక మాట అడిగి, అంకుల్ నాకు వచ్చే పని ఉంది అంకుల్ అని చెప్పి వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు. ఆ 2 బిహేవియర్స్ రావాలి. మానవ సంబంధాలను పెంచుకునే విధానాలు రోజుకు మనం తగ్గించుకుంటున్నాం. ఆ తగ్గించుకునే భాగంలోనే మనం ఇంకా పిల్లల్ని తగ్గించేస్తాం. మరి ఇదే సందర్భంలో పిల్లలు బయటికి వెళ్ళాక పర్టికులర్గా స్కూల్స్లో, ఇప్పుడున్న స్కూల్ వ్యవస్థలో అండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టీచర్స్ కానీ, అంటే స్కూళ్ళలో ఎటువంటి మార్పులు రావాలంటారు? టీచర్స్లో కానీ ఏం చేస్తే వీళ్ళకి సోషల్ బిహేవియర్ కరెక్ట్గా వస్తుంది? ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత బాధ్యత టీచర్స్ ఉంటుంది స్కూల్లో ఉన్నంతసేపు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత సమాజంది కూడా ఒక బాధ్యత అండి. ఇక సమాజము అంటే ఎవరు అనే మాట మళ్ళీ చెప్తాను మీకు. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో టీచరు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. అంటే టీచర్ని కొట్టమని నేను చెప్పట్లేదు, తిట్టమని నేను చెప్పట్లేదు. చెప్పే పాఠాల్లోనే ఆవిడ చెప్పే విధానం చెప్పాలి, ఎలాంటి బిహేవియర్గా ఉండాలనేది ఆవిడ గమనించాలి ప్రతి స్టూడెంట్ని కూడా. ఎందుకంటే టీచర్ వాళ్ళకి ఒక పెద్ద ఇదనమాట, ఆ గురువు ఏం చెప్తే అదే రైట్ అంటారు. మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైనా చెప్తే మీకు తప్పు, మీకు రాదు, మా టీచర్కే వచ్చు అంటారు. అలాంటిది మనస్తత్వం పిల్లల్లో ఉన్నప్పుడు టీచర్ ఏం చేయాలి, ఒక బాధ్యత తీసుకోవాలి. మీరు ఈ ఆడపిల్లలతో ఇలా ఉండాలి, మగపిల్లలతో ఇలా ఉండాలి, చెప్పే పాఠాలు ఉంటాయి కదండి, అవి వాళ్ళకి హత్తుకునేటట్టు చెప్పాలి. ఏ సబ్జెక్ట్ చెప్పినా, ఇప్పుడు పద్యాలు ఉన్నాయనుకోండి, వేమన శతకం చెప్పారనుకోండి, ఆ వేమన శతకంలో ఉండే పద్యం చెప్తూ ఆ బిహేవియర్ నీకు ఎలా ఉండాలో చెప్పాలి. దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ బిహేవియర్ని వాళ్ళకి నేర్పాలి. అసలు కృష్ణ శతకం చెప్పాం, రామ శతకం చెప్పాం, ఇట్లా మనకి ఒక శతకాలు ఉంటాయి. అంటే మీకు భాష బాగా వస్తే మీ ప్రవర్తన బాగా ఉంటుంది. భాషతోటే ప్రవర్తన అక్కడికి.
ఇప్పుడు సామాజిక బిహేవియర్ ఉన్నది అన్నా లేకపోతే కుటుంబ బిహేవియర్ ఉన్నది అన్నా ప్రవర్తన మన వ్యక్తిగతంగా ఉండాలన్నా కూడా మనిషికి ఒక భాష అవసరం. ఎలాగ భాష అవుతుంది? వ్యక్తీకరణ కావాలి కదండి. భాషతోటే వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ తోటే. బాబు ఇట్రా అంటే ఎలా ఉంటుంది, ఇట్రారా అంటే ఎలా ఉంటుంది. ఇక్కడ భాషలో మీకు ధ్వని అనేది ఉంటుంది, ఎలా మాట్లాడాలనేది ఉంటుంది. ఇవన్నీ సోషల్లోనూ సైన్స్లోనూ ఉండవు. ఎక్కడ ఉంటాయంటే మీరు చెప్పే లాంగ్వేజ్లో ఉంటాయి. ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీ ఆర్ సాంస్క్రిట్. ఏ భాష అయితే మీరు చెప్తారో స్కూల్స్లో ఆ భాష బోధించేటువంటి టీచర్, లాంగ్వేజెస్ ఎవరైతే చెప్తారో ఆ టీచర్ మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది. టీచర్ కూర్చోబెట్టి చెప్పదు, పాఠంలో వచ్చే విషయాలను చెప్తేనే. ఇప్పుడు పలానా ఒక పండగ గురించి చెప్పారనుకోండి, పండగ వల్ల సామాజిక ప్రవర్తన పెరుగుతుంది. ఇవాళ మీరు వినాయక చవితి చేసుకున్నారు, లేదంటే దసరా పండుగ చేసుకుంటున్నారు, లేదు రంజాన్ పండుగ చేసుకున్నారు. మీరు ఏ పండగ గురించి చెప్తారో ఆ పండగలో అంటే విషయాలను చెప్తూ మీరు కుటుంబంలో ఎలా ఉంటారో సమాజంలో ఎలా ఉంటారో చెప్పేయచ్చు. అందుకనే చూడండి, పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారు, పార్కుకి వెళ్తారు, పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళతోటి ఎవరు ఎలా ఉన్నారో చూసుకుని వాళ్ళతో మాట్లాడుకుని అవసరమైతే ఏదైనా షేర్ చేసుకుంటారు. బిజినెస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి బిజినెస్ అంతా పార్క్లోనే అయిపోతుంది మార్నింగ్ అవర్స్లో. ఈవెన్ టేకన్ అడ్వకేట్స్, వాళ్ళకైనా క్లయింట్స్ రావాలన్నా చేయాలని. అంటే ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే సామాజిక ప్రవర్తనలో ఇవన్నీ అవసరం అవుతాయి. ఇన్ని విషయాలను తీసుకుంటాం. మన సామాజిక ప్రవర్తన అంటే మొదటే చెప్పాను మీకు, ఇట్స్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్.